హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. సో ఈ వీడియో చేయడానికి ముందు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే వెలుగు టీవీ ఛానల్ అనేది మానిటేషన్ అయింది, రెవెన్యూ కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఇదంతా కూడా మీ వల్లే, మీరు నాకు అందించినటువంటి సహకారం వల్లే ఈ రెవెన్యూ కానీ మానిటేషన్ కానీ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మీకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే రెవెన్యూ స్టార్ట్ అయింది. రెవెన్యూ స్టార్ట్ అవ్వడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే నేను సుమారుగా 12 సంవత్సరాలుగా ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. సో పబ్లిక్లోకి వెళ్ళి పల్స్ తీసుకోవడం, పబ్లిక్ ఒపీనియన్ సర్వే ఇలాంటివన్నీ చేస్తుంటాం అనమాట. సో మొన్నటి ఎలక్షన్స్ వరకు కూడా చాలామంది కంపెనీస్ మనతో పని చేయించుకున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి నాలాంటి చాలామందిని పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎలక్షన్ తర్వాత క్లయింట్స్ ఉండరు కాబట్టి. ఇప్పుడు ఇలాగే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ టైం వరకు మన సేవలు వాడుకుంటారు, తర్వాత పక్కన పెడతారు అనమాట. అయితే చాలా రోజులుగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, నేను కూడా మన దగ్గర టాలెంట్ ఉంది, మనం చేయగలము అని నమ్మకం ఉన్నప్పటికీ కూడా భయం. ఎందుకంటే మనకు ప్రతి నెల మన ఫ్యామిలీని పోషించుకోవడానికి రెవెన్యూ కావాలి, డబ్బులు కావాలి కాబట్టి అంత ధైర్యం చేయలేకపోయాం. సో ఇప్పుడైతే ఇక తప్పదనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులని సామెత పెద్దవాళ్ళు అంటారు కదా, తుమ్మితే ఊడిపోయి ముక్కులతో ఎన్ని రోజులు కాపురం చేస్తారంటారు కదా. సో ఇలాంటి జాబులు అనమాట. అంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి కాబట్టి ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో బ్రతకాలంటే ఖచ్చితంగా డబ్బులు లేనిది అయ్యే పరిస్థితి లేదు కాబట్టి సో నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసుకోవడం, నిజంగా మీరందరూ కూడా నా వీడియోలు అందరినీ చూస్తున్నారు. చాలామంది నా వీడియోలు చూసిన తర్వాత నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్తున్నారు. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు అండ్ అదేవిధంగా పొలిటికల్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళకి నా వీడియో షేర్ చేస్తారనమాట. ఏదన్నా వీడియో చేయడానికి ముందు కూడా వాళ్ళని అడిగి వీడియోలు చేస్తాను కొన్ని, ఎందుకంటే మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మీరిచ్చిన సపోర్ట్తో, మీరిచ్చిన ధైర్యంతో కొత్త కొత్త వీడియోలు చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ ప్రోగ్రామ్ అనమాట. ఏంటి ఈ ప్రోగ్రామ్ అంటే సాటర్డే టు సండే వరకు జరిగినటువంటి హైలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వీకెండ్ హైలైట్స్ అని చెప్పి ఆ టాపిక్ వైజ్గా 1 or 2 minutes దానికి సంబంధించి మాట్లాడే ఒక కాన్సెప్టే ఈ వీకెండ్ హైలైట్స్ అనమాట. సో ఈ వీకెండ్ హైలైట్స్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. సో ఇంకా నాకు సంబంధించి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. నేను అసలు ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ కంపెనీ, ఏ ఛానల్స్లో పనిచేస్తాను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది, మీకు ఈ రెవెన్యూ వచ్చింది కదా, నాకు కొద్దిగా హ్యాపీ అనమాట. ఎందుకంటే మన కష్టానికి ఫలితం ఉంటే ఇంకా ఎక్కువగా పని చేస్తాం కదా మనం. సో అందు గురించి అని మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో కే పాల్ గారికి సంబంధించిన వీడియో ఉంటుంది. బాలకృష్ణ గారు అంటారు కదా, నవ్వకండి సీరియస్ మ్యాటర్ అని చెప్పి, అలాంటి మ్యాటర్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారికి సంబంధించిన టాపిక్ కూడా ఒకటి లాస్ట్లో ఉంటుందన్నమాట. ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అనే సామెత మనం రెగ్యులర్గా వింటుంటాం. చాలా సందర్భాలు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో సేమ్ ఆ సామెత ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు టీడీపీకి వర్తిస్తుంది అంటే ఎలాంటి సందేహమే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏపీ ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు. జూన్ 4న అసలైన ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే అనేక సర్వే సంస్థలు మేము గెలుస్తున్నామని చెప్పి చెప్తున్నాయి కాబట్టి మాదే అధికారం అని చెప్పి అన్నీ చెప్తున్నాయి. ఈ సందర్భంలో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉందంటే మేము గెలవబోతున్నాము భారీ మెజార్టీతో. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అది ఎక్కడంటే విశాఖలో అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి హోటల్స్ కూడా బుక్ చేసేసుకున్నామని చెప్పి వాళ్ళు ఇప్పటికే హడావుడి మొదలు పెట్టారు. ముహూర్తంతో సహా వాళ్ళన్నీ రెడీ చేసేసుకుంటున్నారు. సో మరి వాళ్ళు చేస్తారని చెప్పి టీడీపీ వాళ్ళు ఊరికే ఉన్నారు, వీళ్ళు కూడా మొదలు పెట్టారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి క్యాబినెట్ సంబంధించి వీళ్ళకు మంత్రి పదవులు రాబోతున్నాయనే అంశానికి సంబంధించి కూడా ఇటు టీడీపీ పార్టీ కూడా ఆ రకంగా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. జూన్ 4న వచ్చేటువంటి ఫలితాలు ఎవరి వైపు ఉంటాయి, ఎవరు గెలుస్తారో ఏమనేది తెలియదు, కానీ వీళ్ళ హడావిడి మాత్రం ఆ రకంగా ఉందన్నమాట. ఇక మరొక అంశం ఏంటంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళారు. వీళ్ళ టూర్లకు సంబంధించి ఇటు వైసీపీ అటు టీడీపీ ఇద్దరు కూడా రెండు రకాలుగా మాట్లాడుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళడానికి ముందు మధ్యలో 4 గంటల గ్యాప్ వచ్చింది. మరి ఆ 4 గంటల గ్యాప్లో ఏం చేస్తారనే దానికి టీడీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓడిపోబోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా సంపాదించినటువంటి సంపాదనంతా కూడా షిప్లో తీసుకెళ్లారు. ఆ షిప్లో ఉన్నటువంటి అమౌంట్ తీసుకోవడానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ 4 గంటలు వెయిట్ చేశారు వేరే చోట అని చెప్పి టీడీపీ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఇక అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా మరి కేసులు ఉన్నాయి, మధ్యలో ఎయిర్పోర్ట్లో ఆపేశారని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియని పరిస్థితి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే టీడీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు కదా, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మరి సంపదను ఎలా సృష్టించాలి అనే దాని గురించి అక్కడ విదేశాల్లో నిపుణులతో మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని చెప్పి టీడీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో వాస్తవం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళు పార్టీ గెలిపే లక్ష్యంగా చాలా కష్టపడ్డారు. ఎండ, వాన, రాత్రి ఇట్లా ఏ తేడా లేకుండా హార్డ్ వర్క్ చేశారనమాట. సో కొంత రిలీఫ్ కోసం వాళ్ళిద్దరు కుటుంబాలతో కలిసి విదేశాలకు వెళ్ళారన్నది వాస్తవం. ఇక మరొక టాపిక్ ఏంటంటే ఇటు అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ట్విట్టర్ వార్. నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు కదా, ఆ ట్వీట్కి సంబంధించి పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏదైతే అల్లు అర్జున్ గారు నంద్యాలకు వెళ్ళి శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు, వైసీపీకి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయనకి సపోర్ట్ చేయడంతో ఈ గొడవ మొదలైందనమాట. నాగబాబు గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పోస్ట్ చేశారు. మన దగ్గర ఉండి మనవాడేయండి, మన దగ్గర ఉండి మనని మోసం చేశాడని చెప్పి ఒక పోస్ట్ చేశారనమాట. దానికి సంబంధించి పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇటు మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ గారి భార్యను వీళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ వల్గర్గా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం. మరి ఈ సమస్య ఇంకా పెద్దదవుతున్నటువంటి తరుణంలో చిరంజీవి గారు మరి కల్పించుకొని ఈ గొడవ ఇక్కడితో ఆగిపోవాలని చెప్పడంతో మరి నాగబాబు గారు ఏదైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ని డిలీట్ చేసి మరి నేను పోస్ట్ని అయితే డిలీట్ చేశాను, ఒక అడుగు వెనక్కి తగ్గానని చెప్పడంతో ఆ సమస్య సద్దుమణిగింది. అయితే అల్లు అర్జున్ గారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ ఉన్న వాట్సాప్ గ్రూపుల నుంచి లిఫ్ట్ అయ్యారన్న వార్తలు కూడా వినిపించాయి. అది నిజమా అబద్ధమా ఎవరికి తెలియదు, ఎందుకంటే అది అల్లు అర్జున్ గారే చెప్పాలి. కానీ మరి తెలిసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇక మరొక టాపిక్ ఏంటంటే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ హెలికాప్టర్ ప్రమాదం. సో ఆయన హెలికాప్టర్ ప్రమాదం మరణించిన తర్వాత మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు కదా హెలికాప్టర్ ప్రమాదంలో, సేమ్ అదే తీరుగా అక్కడ కూడా ప్రమాదం జరిగిందనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయాణించినటువంటి హెలికాప్టర్కి సంబంధించి ప్లానింగ్ సరిగా లేకపోవడము, మరి ఆ దట్టమైన అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడం, ఆ హెలికాప్టర్గా బెల్ మోడల్కి సంబంధించిన హెలికాప్టర్ కావడము, దీని వెనుక ఒక కుట్ర కోణం ఉందనేటువంటి ఆరోపణలు అప్పట్లో రావడం, ఇదంతా మనం చూసాం. సేమ్ అదేవిధంగా ఇరాన్ హెలికాప్టర్ ప్రమాదం కూడా, ఈ ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదం కూడా అదే రకంగా జరిగిందనమాట. ఒక దేశ అధ్యక్షుడికి సంబంధించినటువంటి హెలికాప్టర్ సరిగా చూసుకోకపోవడం, ఒక కార్యక్రమం చేసుకుని ఆయన వస్తుంటే దట్టమైనటువంటి అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడం, ఇది కూడా బెల్ మోడల్కి చెందినటువంటి హెలికాప్టరే. సో రెండు కూడా బెల్ మోడల్ హెలికాప్టర్సే. అదేవిధంగా రెండు ప్రమాదాల వెనుక కుట్రకోణం దాగి ఉందనేటువంటి ఒక అంశమే తెరపైనకి వచ్చింది. మరి బెల్ హెలికాప్టర్ మోడల్లోనే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. సో ఇది మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు బీజేపీ పార్టీతో ఒక పెద్ద ఆరోపణ చేసింది. అది నిజమా అబద్ధమా తెలియదు కానీ, మరి రాజకీయంగా వాళ్ళు ఆరోపణ చేయాలి కాబట్టి చేశారో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి ఒక ఆరోపణ చేసింది. సో మరి ఇటుపక్క ఇంకో వర్షన్ ఏంటి నడుస్తూ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కనుక ఇటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అంతా కలిపి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా తెర మీదకి తీసుకొచ్చారన్నమాట. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మాత్రం ఏ రాజకీయ నాయకుడు గౌరవించడనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మరి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత జూన్ 4 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది మాత్రం చూద్దాం. మరొక హైలైట్ అంశం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఎపిసోడ్. సో ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ నడిచింది. నిజంగా ఈ చిన్న ఎపిసోడ్ దేశవ్యాప్తంగా చర్చ నడిచిందా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. వాస్తవానికి దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది కూడా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇక్కడ వెబ్కాస్టింగ్ పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ బూతులను ఎలక్షన్ అధికారులు సరిగా పట్టించుకోకపోవడం, 13వ తారీఖు ఈవీఎం ధ్వంసం చేస్తే మరి సిట్ అధికారులు వచ్చి దర్యాప్తు చేసేదాకా ఈ అంశానికి సంబంధించి అధికారులు ఎందుకు మాట్లాడలేదు? 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినటువంటి మీనా ఎన్నికల అధికారి మీనా గారు ఎందుకు దీని గురించి చెప్పలేదు? మరి మిగతా అంటే కేవలం ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశారో దానికి సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అదొక్క వీడియోని ఎందుకు రిలీజ్ చేశారో, ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారు అనేటువంటిది, అది టీడీపీ ట్విట్టర్ ఖాతాలోకి ఎలా వచ్చింది అనేటువంటి అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇదే కాకుండా ఎక్కడైతే పోలీస్ అధికారులు మార్చారో ఆ ప్రాంతంలో మాత్రమే గొడవలు జరిగినాయి అనమాట. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరిగిందంటే జాతీయ స్థాయిలో పార్టీలన్నీ కూడా మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, వాళ్ళ స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్పు చేతిలో ఉంది కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది, బీజేపీ ఆడిస్తున్నటువంటి ఆట ఇది అని చెప్పి మొదటి నుంచి వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు సవ్యంగా కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు, బీజేపీ ఉన్నంత
కాలం అని చెప్పి వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి అనమాట. మరి ఈ ఎన్నికల అధికారులు కరెక్ట్గా ఉంటే మరి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం ఆన్లైన్లో చూస్తున్నప్పుడు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేదు, ఎందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయలేదు, వారం రోజులు అక్కడే ఉన్నా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు, అటు టీడీపీ పార్టీ నాయకులు ధ్వంసం చేసినట్టు ఈవీఎంల మీద కూడా ఎందుకు దృష్టి పెట్టలేదు, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఎన్నికల సంఘం యొక్క పనితీరు సరిగా లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి అనమాట. ఇక అదే కాకుండా లేటెస్ట్గా వస్తున్నటువంటి వార్త ఏంటంటే టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ఉండబోతున్నారు అని. సో ఎందుకు ఆయనకు బాధ్యతలు అప్పగించబోతున్నారనే అంశానికి సంబంధించి ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. బుద్ధా వెంకన్న అయితే బాంబు పేల్చాడు, నారా లోకేష్కి బాధ్యతలు ఇవ్వాల్సిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు అనే దానికి సంబంధించి ఇంత సడన్గా ఎందుకు ఆయన ఈ మాట అన్నారని అంటే జూన్ 4th వచ్చేటువంటి రిజల్ట్లో టీడీపీ పార్టీకి ఓటమి తప్పదు, అందు గురించి అనే ముందు ఓడిపోయిన తర్వాత మరి వీళ్ళు ఉండబట్టి పార్టీ నాశనం అయిపోయింది, కొత్త వ్యక్తి రావాల్సిందే అంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే, వస్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి చర్చ తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి ముందే ఈయనకు బాధ్యతలు అప్పగిచ్చేద్దామని చెప్పి ఈ రకంగా వ్యవహరిస్తున్నారనేది ఒక పక్క జరుగుతున్నటువంటి వర్షన్. మరో పక్క ఏంటంటే ఈ రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి పూర్తి బాధ్యతలన్నీ కూడా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా నారా లోకేష్ తీసుకోబోతున్నాడు. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉంటారు, వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అందులో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి టీడీపీ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనా జూన్ 4th తర్వాత మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీ టీడీపీ పార్టీలో మాత్రం కొన్ని రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గెలిస్తే ఒక రకంగా, ఓడిపోతే ఇంకొక రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సేమ్ అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ పార్టీ గెలిస్తే ఒక రకంగా, ఓడిపోతే ఇంకొక రకంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణకు సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన పట్టభద్రుల ఉప ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అనమాట. ఇది ఎందుకు దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నామంటే తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు అనమాట. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుంటే ఆయన మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకున్నాడు, ఆయన అనేక లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు, లగ్జరీ ఇండ్లలో ఉంటున్నాడు అని రకరకాలుగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు కదా, మరి గెలుస్తారా లేదా అన్నటువంటి డౌట్ చాలామందికి అయితే ఉంది. కానీ తీన్మార్ మల్లన్న ఇవి ఏం పట్టించుకోకుండా తన ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అందరినీ కలవడం, పట్టభద్రులని వాళ్ళు ఓట్లు వేసి గెలిపించామని కోరుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఒకసారి ఓడిపోయారు కదా, ఈసారి ఖచ్చితంగా గెలిస్తే తప్పకుండా మీకు అనుగుణంగా పని చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్తున్నటువంటి తరుణంలో ఈ బీఆర్ఎస్ పార్టీ అయితే గతంలో ఈ సీటు బీఆర్ఎస్ పార్టీదే కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ పార్టీ కూడా అదే రకంగా చెప్తా ఉన్న పరిస్థితి. మరి ఎవరిని పట్టభద్రులు గెలిపిస్తారనేది మాత్రం తీన్మార్ మల్లన్న సెంటర్గా అయితే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన గెలుస్తాడా లేదా అనేటువంటి విషయం సంబంధించి మరి పట్టభద్రులు ఎవరు గెలిపిస్తారనేది చూద్దాం. ఇక లాస్ట్లో 2 వీడియోలు చెప్పాను కదా, టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అదేవిధంగా నారా లోకేష్ గారికి సంబంధించి ఒక చర్చ పెట్టారనమాట, ఒక డిబేట్ నడిచింది. ఏంటి ఆ డిబేట్ అంటే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి సెంట్రల్ మినిస్టర్ పదవులు ఇవ్వబోతున్నారు, బీజేపీ పార్టీ ఆ రకంగా ఆలోచన చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది, వాళ్ళని సెంట్రల్లోకి తీసుకోబోతున్నారు, వాళ్ళ సేవలు అక్కడ వాడుకోబోతున్నారని చెప్పారనమాట. సో నాకు డౌట్ వచ్చింది, నాకేంటి చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ ఎలా అవుతారనేది చాలామందికి వచ్చిన డౌట్, నాకు కూడా అదే డౌట్ వచ్చిందనమాట. సో ఒకవేళ కనుక రేపు జూన్ 4th వచ్చేటువంటి ఫలితాలు కనుక వాళ్ళిద్దరు ఓడిపోతే మరి వేరే పద్ధతిలో ఏమైనా వాళ్ళని మినిస్టర్గా చేసే అవకాశం ఉంటుందా అనేటువంటి వాళ్ళ అభిప్రాయం అయిండొచ్చు అనేటువంటిది నేను ఆలోచిస్తున్నాను. మరి ఏ రకంగా ఉంటుందో తెలియదు. నాకు తెలిసైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ పదవులు రావు, మరి కొత్తగా ఏమన్నా సృష్టించారనేది మనకైతే తెలియదు అది. సో దానికి సంబంధించి వీడియో బాగా వైరల్ అవుతుంది, దాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ వీడియో చూసి అయితే. సో అదొకటి. దాని తర్వాత బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, నవ్వకటి సీరియస్ మ్యాటర్ అంటాడు కదా, సేమ్ అదే అనమాట. ఇక్కడ కేఏ పాల్ గారు అంటే మనకు ఫస్ట్ నవ్వు వస్తుంది అనమాట. రాజకీయాలు నడుస్తుంటే టక్కున కేఏ పాల్ గారు వచ్చేస్తారు, 2 మాటలు మాట్లాడితే ఫుల్ హ్యాపీగా నవ్వేస్తాం. ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన మాటలు కానీ చాలామంది ఇష్టపడతారు అనమాట. మరి మొన్న ఏపీ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తారు కదా, ఆ ఎంపీకి సంబంధించి అన్ని పార్టీలు సర్వేలు చేసుకుంటున్నాయి, అన్ని పార్టీలు వాళ్ళ స్టడీ రిపోర్ట్ చెప్తున్నాయి, మేము గెలుస్తామని చెప్పి. మరి నేనెందుకు చెప్పకూడదు అనుకున్నారేమో కేఏ పాల్ గారు తెలియదు. కానీ ఆయన ఏం చెప్పారంటే విశాఖ ఎంపీగా నేను గెలవబోతున్నాను, అది కూడా ఎంత మెజార్టీతో అనేది లెక్కలతో సహా చెప్పారనమాట. ఆయన 14 లక్షల ఓట్లు ఉంటే అందులో టీడీపీ పార్టీకి 2 లక్షల ఓట్లు పడబోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3.5 లక్షల ఓట్లు పడబోతున్నాయి. మిగతా పార్టీలకు అరాకొర పోయినా కూడా దాంట్లో 6 లక్షల నుంచి 7 లక్షల ఓట్లు నాకు రాబోతున్నాయి. విశాఖ ప్రజలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పాలన మారాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే భారీ మెజార్టీతో నన్ను విశాఖలో గెలిపించబోతున్నారని చెప్పి
కే పాల్ గారు చెప్పారనమాట. కావాలంటే ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కనుక యూట్యూబ్లో అందుబాటులో ఉంది. చాలా ఛానల్స్లో యూట్యూబ్లో చాలామంది అప్లోడ్ చేశారు అది. సో మీరు దానిలో చూడొచ్చు అనమాట. కే పాల్ గారు అంటే కామెడీగానే చూస్తారు కానీ ఆయనలో ఒక సీరియస్ యాంగిల్ కూడా ఉంటుంది. ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతారు ఆయన. సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సుప్రీంకోర్టు అడ్వకేట్ నేరల మాల్యాద్రి గారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి వీడియో మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, కావాలంటే అది చూడండి. సో ఇది ఫ్రెండ్స్ వీకెండ్ హైలైట్స్ ప్రోగ్రామ్ సంబంధించి సాటర్డే టు సండే వరకు జరిగినటువంటి హైలైట్స్. సో ఈ వీకెండ్ హైలైట్స్ ప్రోగ్రామ్ సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, మీ కామెంట్సే ఈ వీడియో బూస్ట్ అవ్వడానికి, ఈ వీడియో రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా బెటర్, ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లతో మీ ముందుకు వస్తాను, మంచి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.